గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకుందాం. కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయితే దాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారండి. అది కిడ్నీ స్టోన్స్ కి ఇంకా వేరే నేమ్స్ ఉంటాయంటే నెఫ్రోలిథియాసిస్ కానీ రీనల్ క్యాల్కులా అని వేరే నేమ్స్ ఉంటాయండి. అసలు ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయంటే ఒకటి ఫ్లూయిడ్స్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ, సెకండ్ మనకి డైట్ సాల్ట్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడం కానీ, లేకపోతే ప్రోటీన్ ఎక్కువ ఉండే డైట్ తీసుకోవడం వల్ల. ప్రోటీన్ ఎక్కువ ఉండే డైట్ అంటే మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కానీ, లేకపోతే ఆక్సాలేట్స్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకునే వాళ్ళలో. ఆక్సాలేట్స్ ఏ ఫుడ్స్లో ఎక్కువ ఉంటాయంటే పాలకూరలో ఎక్కువ ఉంటుంది, చాక్లెట్స్లో ఎక్కువ ఉంటుంది, ఆల్మండ్స్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత పొటాటోస్లో ఎక్కువ ఉంటుంది, సోయాలో ఎక్కువ ఉంటుంది, ఖర్జూరంలో ఎక్కువ ఉంటుందండి. తర్వాత కొంతమందికి హెరిడిటరీ కూడా రీనల్ స్టోన్స్ ఉంటాయి. కొంతమందికి హైపర్ పారాథైరిడిజం వల్ల, కొంతమందికి వైటమిన్ డి ఎక్కువ ఉండడం వల్ల కానీ, కొంతమందికి కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటారు, డయూరిటిక్స్ కానీ, కొంతమంది మోషన్ ఫ్రీగా అవడానికి లాక్సేటివ్స్ తీసుకుంటారు, దానివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయండి. కొంతమందికి రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయి. కొంతమందికి ఐబిడి డిసీజ్ ఉంటుంది, వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్స్ కామన్ అండి. అసలు ఈ కిడ్నీ స్టోన్స్ వస్తే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే, కిడ్నీ స్టోన్స్ వల్ల 80% పేషెంట్స్లో అసలు సిమ్టమ్స్ అలాగే ఏమి ఉండవు. కానీ కొంతమందికి ఒక 20% పేషెంట్స్లో ఏమవుతుందంటే ఆ స్టోన్ వల్ల యూరిటర్ బ్లాక్ అవుతుందండి. ఈ బ్లాక్ అవడం వల్ల ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే సడన్ గా పెయిన్ రావడం కానీ, ఎక్కడ వస్తుందంటే కిడ్నీ ఎక్కడ ఉంటుందో అక్కడ రావడం కానీ, లేకపోతే లోయర్ అబ్డామిన్ లో రావడం కానీ, లేకపోతే గ్రాయిన్ లో పెయిన్ రావడం వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకా ఏం సిమ్టమ్స్ ఉంటాయంటే పాస్కి వెళ్ళినప్పుడు మంట రావడం కానీ, లేకపోతే యూరిన్ రెడ్ కలర్లో రావడం కానీ, కొంతమంది ఫీవర్ రావడం కానీ, లేకపోతే చలి రావడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ, ఇవన్నీ ఉంటాయండి. తర్వాత ఈ రీనల్ స్టోన్స్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, రీనల్ స్టోన్ని ఎక్స్రే ద్వారా కానీ, అల్ట్రాసౌండ్ ద్వారా కానీ, లేకపోతే కొంతమందికి సీసీటీ చేసి డయాగ్నోస్ చేస్తామండి. ఈ రీనల్ స్టోన్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, రీనల్ స్టోన్స్కి 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అండి. ఇది దేనిపైన డిపెండ్ అవుతుందంటే స్టోన్ సైజ్ బట్టి అండి. సైజ్ లెస్ దెన్ 5 mm అయితే మనకి 80% స్టోన్ బయటకు వెళ్ళిపోద్దండి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల. తర్వాత ఇప్పుడు 5 to 10 mm అంటే మెడికల్ మేనేజ్మెంట్, అంటే టాబ్లెట్స్ పెట్టడం వల్ల ఒక 50% వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయంటే. టాబ్లెట్స్ ఏమేమి ఉంటాయంటే ఆల్ఫా బ్లాకర్స్ కానీ, డయూరిటిక్స్ వల్ల స్టోన్ పాసేజ్ హెల్ప్ అవుతుందండి. ఒకవేళ మోర్ దెన్ 10 mm ఉంటే మాత్రం స్టోన్ పాస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో వీళ్ళకి మోస్ట్లీ సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీస్ ఏమేమి ఉంటాయంటే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ కానీ, యూరెట్రోస్కోపీ కానీ, లేకపోతే పిఎస్ఎన్ఎల్ చేస్తామండి. తర్వాత ఈ కిడ్నీ స్టోన్స్ టైప్స్ ఏమేమి ఉంటాయంటే 80% కాల్షియం స్టోన్స్ ఉంటాయి, ఒక 9% యూరిక్ యాసిడ్ స్టోన్స్, 1% సిస్టీన్ స్టోన్స్ కానీ, స్టూవైట్ స్టోన్స్ కానీ ఇవి ఉంటాయండి.